రెడీ రెడీ 1 2 3 ఓకే సో ఫస్ట్ రౌండ్ జల్దీ 3 తంబోలాలో జల్దీ 5 ఉంటది కదా అదే కాన్సెప్ట్ ఇది హస్బెండ్స్ టికెట్ అది వైఫ్ టికెట్ ప్రతి దాంట్లో ప్రతి టికెట్ లో 5 టాస్కులు ఉంటాయి మేము ఈ నుంచి టాస్కులు తీస్తుంటాం ఎవరికి ఏదైతే టాస్క్ వస్తుందో అది చేయాలి కొన్ని టాస్కులు ఈ టికెట్ లో ఆ టికెట్ లో సేమ్ ఉంటాయి అన్నమాట అప్పుడు వాళ్ళిద్దరు వచ్చి చేస్తారు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది ఎవరికైతే ఫాస్ట్ గా 3 పాయింట్స్ వస్తాయో వాళ్ళే విన్నర్ ఆల్రైట్ రెడీ ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు అంటే ఇది మధ్యలో ఉంది మీ టెంట్ హౌస్ కనబడదు ఓకే మీరు ముందు ఉండండి కావాలంటే అంటే అది అడ్డంగా ఉంది కదా నువ్వేంద్ర టెంట్ హౌస్ కి మార్కెటింగ్ చేస్తున్నా వచ్చినప్పటి నుంచి అంటే కనబడాలి కదా అందరికి సో జల్దీ 3 లో ఫస్ట్ టాస్క్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం దేవిగా సిట్ అప్స్ ని రివర్స్ లో చేయాలి అయితే ఇద్దరు టికెట్లు ఉంది కాబట్టి ఇద్దరు చేయాలి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే పాయింట్ రండి చూపిస్తాం మా సిటప్స్ వేరే ఉంటాయి ఎట్లంటే మీరు ఇట్లుంటారు మేము సిట్ అన్నప్పుడు సిట్ స్టాండ్ అన్నప్పుడు స్టాండ్ మిడిల్ అన్నాం అనుకో మిడిల్ లాగాలి కాదు సిట్ అన్నప్పుడు స్టాండ్ అవ్వాలి స్టాండ్ అన్నప్పుడు సిట్ అవ్వాలి ఆపోజిట్ అది గేమ్ ఓకేనా ఓకే సిట్ అన్నప్పుడు కూర్చోవద్దు స్టాండ్ లో ఉండాలి ఓకేనా ఉల్టా నేను సిట్ అన్నప్పుడు స్టాండ్ స్టాండ్ అన్నప్పుడు సిట్ మీరే చెప్తారా మరి మేమే చెప్తాం అక్కడ చూసుకుంటా చెప్పురా నువ్వు చెప్తే భయపడుతుంది అన్న ఇప్పుడే అదే కదా అవునవును అట్లా కాదు అంటే మా సిస్టర్ ఉంది కదా తను చెప్తాదా అదే నువ్వు అటు చూసి చెప్పు రెడీ 1 2 3 స్టాండ్ స్టాండ్ అంటే సిట్ ఇవే మధ్యలాగింది కూర్చున్నా అది కూర్చోడం టెంట్ హౌస్ కూర్చుంటే అలానే ఉంటుంది నువ్వు అడగకు అక్కడ నువ్వు కూడా టెంట్ హౌస్ మర్చిపోయినా మనం ఒకటి రెడీ స్టాండ్ సిట్ అవుట్ ఇది ట్రయల్స్ ఎట్లుంటుందో చూపెట్టండి కాదు మీరు కన్ఫ్యూజ్ చేస్తే నా మెయిన్ ఫీజు లూజ్ అయిపోయింది ఇక్కడ నాకు తెలిసి మీరు పక్క వాళ్ళని చూసి ఇక్కడ ఏం చేస్తున్నారు అంత టైం లేదు రెడీ 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 తూచి కదా ఇందాక తూచి రెడీ సిట్ సిట్ స్టాండ్ 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 అవుట్ స్టాండ్ అంటే నిల్చున్నావు నువ్వు మనమే గెలుస్తున్నాం ఇది కూడా ట్రయల్ ఇప్పుడు ఓకే అయ్యో నువ్వు ఎన్నిసార్లు రెడీ సిట్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ ఇగో రివర్స్ కాకుండా నార్మల్ సిట్ అన్నప్పుడు సిట్ స్టాండ్ అన్నప్పుడు స్టాండ్ మిడిల్ అన్నప్పుడు మిడిల్ రెడీ ఓకే స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ మిడిల్ స్టాండ్ మిడిల్ 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 అక్కడే ఉంచు ఎందుకు ఆయన ఉండాలి అట్లే ఉండాలి ఆయన కూడా ఉంటున్నాడు పర్లేదు ఇంకా నువ్వు ఉంటావు నాకు తెలుసు నేను ఉండాలి టెంట్ హౌస్ కూడా ఉండాలి బ్యాండ్ బాజా భారతి రెడీ స్టాండ్ 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 రెడీ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ స్టాండ్ ఇలా ఫ్రీగా వర్కౌట్ చేపిస్తున్నట్టుందిరా సిట్ 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 స్టాండ్ మిడిల్ ఎపిసోడ్ ఎలా వస్తుందంటావు ఇప్పుడు డిస్కషన్ స్టాండ్ చెప్పేస్తాను ఎందుకు ఆగు ఎంత బాగుంది స్టాండ్ సిట్ స్టాండ్ మిడిల్ 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 చల్లగుండా కాలు పోతున్నాయి అంటే మిడిల్ అది సిట్ అది సిట్ అది చూడు సిట్ అంటే నేను మిడిల్ లోనే సిట్ 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 అమ్మా సిట్ కి మిడిల్ కి తేడా లేదు రెడీ మిడిల్ 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 సిట్ మిడిల్ సిట్ మిడిల్ సిట్
సూపర్ గా ఆడాం, మీరు ఓడిపోయారు, మీరు వదిలేశారు. మనల్ని ఓడిపోయడానికే స్కెచ్ చేస్తాం, మనం మాత్రం ఏం చేస్తాం, పాయింట్ వాళ్ళకి ఇస్తాం. తీసుకోండి పాయింట్ మనకే. ఏదో పోనీ పాపమని వదిలేసిన దృష్టి తగలకుండా మా టెంట్ హౌస్ కి బ్యాండ్ మర్చిపోయినా మా అక్కకి. ఓడిపోయేటోళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఇది. ఇచ్చేసినాము. సెకండ్ టాస్క్. పిట్టల దొరలాగా యాక్ట్ చేయాలి. ఇక్కడుంది. సో ఇప్పుడు మా అన్న పిట్టల దొరలాగా యాక్ట్ చేస్తాడు అన్న, తెలుసు కదా, ఈజీ చేసేయి. రెడీ అండ్ యాక్షన్. తురు వచ్చే మహారాజ్ పిట్టల దొర వచ్చే. అసలు నేను లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఏం బాగుంటదని చెప్పేసి మన డైరెక్టర్ సార్ మినిస్టర్ ఫోన్ చేస్తే, మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేస్తే, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే, ఆ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతికి ఫోన్ చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళని తీసుకొచ్చి కంప్యూటర్లో పెట్టి కిటకిట కొడితే మహారాజా ఈడ కాదు తెలంగాణలో నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం నాగేపూర్లో ఉంటాడని తెలుసుకొని నాకు అక్కడ నుంచి ఫోన్ చేసిరు మహారాజా. ఆ ఫోన్ ఆఫ్రికా అడవులకు ఉన్న అమెరికా పోయి, అమెరికా నుంచి జర్మన్ పోయి, జర్మన్ నుంచి జపాన్ పోయి, జపాన్ నుంచి ఇంగ్లాండ్ పోయి, ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చి నా గుడిసెలకు వచ్చింది మహారాజా. నా గుడిసెలో నా అసిస్టెంట్ ఫోన్ ఎత్తి ఏంది చాలా ఈజీ నంబర్ కదా, 0000000000. మహారాజా ఆడికి ఫోన్ చేస్తే అప్పుడు ఏంది సంగతి అంటే, ఆడ రవణ పిలుస్తున్నా, నేను అర్జెంట్ గా నువ్వు రెడీ నేను రెడీలో పోయి షో చేయాలంటున్నాడు మహారాజా. హైదరాబాద్ దూరం దగ్గర అంటే దూరం అన్నాడు. దూరం అంటే ఇంకా ఈ మనం ఎందుకంటే సైకిల్ వేసుకొని వచ్చిన హైదరాబాద్. ఇడికి బస్ స్టాండ్ రాగానే బట్టే నువ్వు గిడికి ఎంత వచ్చినావు, ఊలాడుకుంటా ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ కాదు రామనాయుడు స్టూడియోలో అన్నాడు. దగ్గర దూరం అంటే చాలా దగ్గర అన్నాడు. ఇంకా చాలా దగ్గర అంటే సైకిల్ ఎందుకన్నా ఇవాళ వేసుకొని వచ్చిన విమానం వేసుకొని వచ్చి దిగానే మన వడ్డా అనుకున్నా ఈ మనం పుసుకుమని అటే దిగా పడిపోయింది. కానీ నేను లాగున్నాను, అది లాగి పీకి ఒకసారి గట్టే లాగుదే నా లాగే ఊడిపోయింది. అది సర్దుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. సూపర్ వెరీ గుడ్ అన్న. ఈ దెబ్బకి ఎపిసోడ్ మీరే గెలిచిర్రు అని అనిపిస్తుంది. అంత బాగా చేశారు, సూపర్. ఇంత బాగా చేశారంటే వెనకాల మాకు తెలియకుండా ఏదో దాస్తున్నారు మీరు. ఏంది? మీరు సినిమాల్లో చేశారో లేకపోతే ఇంతకు ముందు స్టేజ్ మీద చేశారో. ఎక్కడ సార్? నేను రేలా ట్రైనర్ అన్న. నేను ట్రైనర్ అంటే అదర్ కంట్రీస్ లో కూడా ప్రోగ్రామ్స్ చేశాను, వన్ మెన్ షోస్. ఫోక్ సింగర్ నేను, గోరెటి వెంకన్న గారి శిష్యుని. తర్వాత రేలా వచ్చినటువంటి రషీద్ బ్లైండ్ బాబు, రషీద్ గంగాకు గురువుని. వావ్, లవ్లీ అన్న. వెరీ నైస్ టు హావ్ యు. వెరీ నైస్ టు మీట్ యు. అండ్ ఈ దెబ్బతో రెండో పాయింట్. పాపం టెంట్ హౌస్ కదా అన్నయ్య, టెంట్ హౌస్ పెంట్ హౌస్ అయింది. బ్యాండ్ బాజా లెక్కనే అయింది. ఓకే, నెక్స్ట్ టాస్క్. టీమ్ అందరూ సంపూర్ణేష్ బాబు స్టెప్ వేయాలి. 2 టికెట్స్ లో ఉంది ఈ టాస్క్. సో టీం మొత్తం అందరు రండి, కమాన్. రెడీ, 3, 2, 1 గో. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా, ఎక్కడెక్కడని వస్తున్నారా, ఇదిగోరా మీ సంపూర్ణేష్ బాబు. చాలు సార్, సూపర్. బ్యాండ్ బాజా ఘోరమైన స్టెప్పులు వేసింది. ఇప్పుడు మనం ఇద్దాం. అదే గవే స్టెప్పులు మీరు కూడా దింపాలన్నట్టు. కమాన్. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా, కన్నులకి ఇగయింపు, ఎక్కడెక్కడని వస్తున్నారా, ఇదిగోరా మీ సంపూర్ణేష్. వరస్ట్, ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ చూడలేను.
ఈ పర్ఫార్మెన్స్ చూడడానికి ఎంత బతుకున్నది అనిపించింది. అయినా కానీ ట్రై చేశారు కాబట్టి మా వాళ్ళకి ఒక పాయింట్, మీ వాళ్ళకి ఒక మీకు అసలు పాయింట్ ఇవ్వలేరు. ఇదంతా ముచ్చట కాదు కానీ మాకు పాయింట్, మీకు పాయింట్. ఓకే, తీసుకో మా పాయింట్. మీరు మైండ్ తో ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కాదు. ఎందుకు ఇది కాదు, ఇక్కడ నుంచి ఆలోచించాలి. మీకు ఒక పాయింట్, ఆ దెబ్బకి మాకు పాయింట్ వచ్చిందంటే మాకు 3 పాయింట్లు. రౌండ్ మేము గెలిచినట్టేగా. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kotapata. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే